తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేరళలో మొత్తం అన్ని స్కూళ్ళల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సరికొత్త విద్యా విధానంలో అదొక ప్రక్రియ. సిట్టింగ్ అంటే ఏంటంటే బేసిక్గా పిల్లలు కూర్చునే విధానాన్ని వాళ్ళు చేంజ్ చేశారు పూర్తిగా. బేసిక్గా మనం ఇట్లా క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎట్లా కూర్చోవడం, నా వెనకాల పిల్లలు కూర్చోవడం, అట్లా చివర బ్యాక్ బెంచర్స్ అనేది కూడా అందరికీ తెలుసు కదా. చాలామంది బ్యాక్ బెంచర్స్ కూడా ఉంటూ ఉంటారు. ఆ ముద్ర పడిపోతుంటుంది. ఆ ముద్రను చెరిపేయడం కోసం కేరళ ప్రభుత్వం సిట్టింగ్ని తీసుకొచ్చింది. సిట్టింగ్ అంటే ఒక క్లాస్ రూమ్ని బారుగా ఏర్పాటు చేసి అందులో పిల్లలందరినీ కూడా బ్యాక్ బెంచెస్ అని తేడా లేకుండా ఫస్ట్ స్టూడెంట్ నుంచి లాస్ట్ స్టూడెంట్ వరకు అందరూ కూడా సమానమే అనే కాన్సెప్ట్ని కేరళ ప్రభుత్వం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా కేరళ స్కూళ్ళల్లో నడుపుతున్నారు. ఇప్పుడు అది పూర్తిగా సౌత్ ఇండియా మొత్తం కూడా పాకిపోయింది. దాన్ని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక పక్క హైదరాబాద్లో కూడా కొన్ని స్కూళ్ళకి ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఇదే ఆలోచనని తీసుకొచ్చారు. ప్రయోగం ఒకటి చేశారు. ఆ ప్రయోగాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. కేరళ స్కూళ్ళల్లో సక్సెస్ అయింది. ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూడండి. సిట్టింగ్ కోసం ప్రస్తుతం నేను అయోధ్య నగర్లో ఉన్న శ్రీ లక్ష్మణ దత్తు వెలగపూడి లక్ష్మణ దత్తు స్కూల్లో ఉన్నాను. ఒకసారి చూడొచ్చు పిల్లలందరినీ కూడా. ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా లేని విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీసుకున్న ఒక నిర్ణయం పిల్లల్లో పూర్తిగా ఒక ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బెంచెస్ ఇవన్నీ కూడా బెంచెస్ అనేవి ఇక్కడ ఒక 5-6 సిట్టింగ్స్ ఉండేవి. ఇక్కడ కూర్చొని పిల్లలు ఏదైతే బ్లాక్ బోర్డు ఉందో బ్లాక్ బోర్డును చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా సిట్టింగ్ మారిపోయింది. సిట్టింగ్కి ప్రస్తుతం ఈ స్కూల్ని ఒక ప్రయోగాత్మకంగా ఈ స్కూల్ని ఎంచుకున్నారు కృష్ణా జిల్లా కలెక్టర్. అయితే ఇందులో కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం నేను పాజిటివ్స్ మీకు చెప్పబోతున్నాను. పాజిటివ్స్ ఏంటి అంటే పిల్లలు రెగ్యులర్గా బెంచెస్ ఇలా కూర్చుంటే వెనక కూర్చునే వాళ్ళని బ్యాక్ బెంచర్స్ అని వెక్కిరించే పరిస్థితి ఉంటుంది. చాలామంది వెనక్కి వెళ్తారు. కొంతమంది తప్పించుకోవడానికి టీచర్ కళ్ళలోంచి పడకుండా ఉండడం కోసం బ్యాక్ బెంచ్ని పిల్లలు ఎక్కువ ఎంచుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే పాస్ పర్సంటేజ్లో వెనక కూర్చున్న పిల్లలు ఇంకా బ్యాక్గానే ఉండిపోతున్నారని ఒక సర్వే తేలింది. అది కేరళలో. సో ఆ సర్వే ద్వారా వాళ్ళంతా కూడా సిట్టింగ్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ విధంగా ఉంటే ఇక్కడ బ్యాక్ అనేది ఏదీ లేదు. అందరూ కూడా ఇక్కడ అంటే యూనిఫామ్ లాగా అందరూ ఒకే రకంగా ఉంటారు అనేది ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతానికి చూస్తున్న దాంట్లో పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఇదొక పాజిటివ్ ఉంది. మరొక పాజిటివ్ ఏంటంటే ప్రస్తుతం క్లాస్ టీచర్ ఇక్కడ ఉన్నారు. మేడం బోధించేటప్పుడు ఏంటంటే పిల్లలందరూ కళ్ళ ముందు కనబడుతూనే ఉంటారు. బేసిక్గా అది మామూలు సిట్టింగ్ అయి ఉంటే కనుక బ్యాక్ టీచర్ అని బేసిక్గా ఎవరో ఒప్పుకోకపోయినా చాలామంది టీచర్స్ కానీ లేదా ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఫ్రంట్ కూర్చున్న పిల్లల మీద మమకారం ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏది అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో డివైడ్ అనేది మనకి ఎప్పుడో ఏళ్ల తరబడి వచ్చేస్తూ ఉంది. వెనక కూర్చున్న వాళ్ళందరినీ సరిగా చదవకపోతే తీసుకెళ్ళి వెనక్కి అంటూ ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు అలా అనడానికి కూడా స్కోప్ లేదు. ప్రస్తుతం అందరినీ కూడా సమానంగా పిల్లల్ని చూసే విద్యా విధానం అయితే ఇదొక కాన్సెప్ట్ని ఎంచుకోవచ్చు. అయితే ఇది ప్రభుత్వ స్కూళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ళకి సరిపోతుందా అనేది ఇక్కడ ఉన్న నెగిటివ్ పాయింట్స్లో ఇదొకటి. బేసిక్గా ఈ క్లాస్ రూమ్ని ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా 20x20 అంటే ఇదేంటంటే మొత్తం కూడా ఒక స్క్వేర్ లాగా ఒక క్లాస్ రూమ్ ఉంది. ఇందులో కేరళ స్కూల్లో ఏంటంటే ఇక్కడ నుంచి నిలబడితే ఇది 20x20 ఉంది కదా, ఇది 20x40 ఉంటుంది. అంటే వెనక చాలా ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. లెంగ్త్ ఉండడం వల్ల ఏమంటే ఇక్కడ కనబడుతున్న ఈ బల్లలు కూడా చివరి దాకా వెళ్ళిపోయేవి. సో ఎక్స్ట్రా ఉన్న ఈ కనబడుతున్న బెంచెస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. సో టీచర్ మధ్యలో నుంచి ఉన్న పిల్లలందరికీ ఒకే వ్యూ కనబడేది. బట్ ఇక్కడ ఏమంటే 20x20 ఉండడం వల్ల ప్రస్తుతం నేను ఇక్కడ కూర్చుంటున్నాను. అంటే ఏదైతే షేప్ స్టార్టింగ్ ఉంటుందో ఆ పాయింట్లో కూర్చుంటున్నా. ఇక్కడ కూర్చోవడం వల్ల నా కళ్ళకి స్కూల్కి సంబంధించిన బోర్డు కనబడే విధానం ఇది. అంటే 30 degrees నా మెడని పక్కకి తిప్పి మేడం ఏం చెప్తున్నారో మాస్టర్ ఏం చెప్తున్నారో అది పూర్తిగా 4-5 గంటల పాటు వినాల్సిన పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. దీనివల్ల హెడ్ అనేది 30 degrees పక్క తిప్పాలి. చూపు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే నడుము కూడా బాడీ కూడా మనకి స్ట్రైట్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు దాకా అయితే ఎట్లా వినేవాళ్ళం, బట్ ఇప్పటి నుంచి ఇలా వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మొదట్లో సంతోషంగానే ఉంటుంది. కానీ ఇదే అలవాటు పడిపోతే ఇదే విధంగా మనం బ్లాక్ బోర్డుని చూస్తే సో ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వెర్షన్. సో దీని మీద పిల్లల్ని అడుగుదాం. ఎందుకంటే క్లాస్ వినేది వాళ్ళు, చెప్పేది టీచర్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. కొంతమంది పిల్లలు ఉన్నారు. హాయ్, మన పేరు? మోహిత్ సాయి. మోహిత్ సాయి. ఏ క్లాస్? 5th క్లాస్.
ఇదేంటి ఇట్లా కూర్చున్నారండి? ఎట్లా అని బాగుంటుంది. ఇట్లా బాగుందా? మొన్నటిదాకా ఎట్లా కూర్చున్నావు? యూస్ బాక్స్ స్ట్రైట్ కూర్చున్నావు కదా, మొన్నటిదాకా స్ట్రైట్ కూర్చున్నావు కదా నువ్వు. మరి ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా స్క్వేర్గా, ఇప్పుడు చూడు యూ షేప్లో కూర్చున్నారు. యూ షేప్లో కూర్చున్నావు. మరి బ్లాక్ బోర్డు చూడడానికి ఎట్లా చూస్తున్నావు? ఎలా చూస్తున్నా ఇలా చూస్తున్నావు కదా, మొన్నటిదాకా ఎలా చూసేవాడివి? స్ట్రైట్ కూర్చొని చూసేవాడిని. సో ఇప్పుడు సైడ్ కూర్చున్నావు కదా, నీకు ఏది బాగుంది? ఎలా బాగుందో అలా బాగుంది? ఇలాగే బాగుంది. ఇలాగే బాగుందా? కొత్తగా ఉందినా? సో పిల్లలకి ఇది కొత్తగా ఉంది. సో మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్ మా, నీ పేరు? అనుష, డోలా అనుష. అనుష. నాన్న ఇప్పుడు ఇట్లా కూర్చున్నావు కదా, ఎందుకని ఇట్లా చేంజ్ చేశారు? ఎందుకు? ఇంతకు ముందు అయితే బెంచ్ సరిగ్గా కనబడేది కాదు, టీచర్స్ కూడా మాకు కనబడేది కాదు. అందుకనే టీచర్స్ ఏమంటున్నారంటే, మీరు అనుకుంటున్నారు కదా మీరు ఇట్లా వీ షేప్లో కూర్చోండి, అప్పుడు నేను కనబడుతున్నాను, బోర్డు కూడా కనబడుద్ది అంటున్నారు సార్. వెరీ గుడ్. అయితే ఇక్కడ కూర్చున్నావు కదా, మొన్నటి దాకా నువ్వు ఎట్లా కూర్చున్నావు? స్ట్రైట్గా కూర్చుని బ్యాట్ బోర్డు కనబడింది కదా, మరి ఇప్పుడు బ్లాక్ బోర్డు, నువ్వు బ్లాక్ బోర్డుని చూడు. ఎస్ సార్. మరి బ్లాక్ బోర్డు స్ట్రైట్గా చూడట్లేదు కదా నువ్వు. ఎస్ సార్. మరి కన్నిప్పి చూడాల్సి వస్తుంది సార్. అంటే ఇట్లా తిప్పేటప్పుడు ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు కూర్చున్న పాపకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇట్లా కూర్చుంటే బాగుంది కానీ ఎక్కువసేపు ఇట్లా కూర్చోదు అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఇటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే బహుశా వారానికి ఒక రోజు ఏదైనా పీరియడ్గా పెట్టుకునో, లేకపోతే వారానికి ఒక రోజుని ఫ్రైడే సాటర్డే అలా ఒక రోజు పెట్టుకుని చేస్తే బాగుంటుంది తప్ప రెగ్యులర్గా చేస్తే అంత ఇంప్లిమెంట్ అవ్వదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక వర్షన్. కానీ ఇలా చేయడం వల్ల బ్యాక్ బెంచర్స్ అనే అత్యంత ప్రమాదకరమైన, అది ఓల్డ్ వ్యవస్థ. వెనక పిల్లల్ని వెనకాలే కూర్చోబెట్టేసి వాళ్ళు అల్లరి చేస్తారో, మాట్లాడుకుంటారో, గొడవ చేస్తారో, దానివల్ల క్లాస్ అంతా ఇబ్బంది. సో ఆ వ్యవస్థ పోతుంది అనేది కేరళ ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం. బట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతుందా? మేడం నమస్తే, ఎంతకాలంగా మీరు టీచర్గా పనిచేస్తున్నారు? 15 years నుంచి చేస్తున్నాను సార్. 15 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు స్ట్రైట్గా ఉన్న పిల్లలనే చూస్తుంటారు కదా, సో ఇప్పుడు యూ షేప్లో కూర్చోబెట్టారు, మీ ఒపీనియన్ ఏంటి? యూ షేప్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి సార్. అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా మనకు కనపడతారు. ఇలా స్టెప్ బై స్టెప్ కూర్చుంటే వెనక పిల్లలు కొంచెం కనిపించరు మనకు అంతగా, ముందు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. టీచర్ అందరినీ చూడగలుగుతారు కాబట్టి అలర్ట్గా ఉంటారు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ బాడీ కొంచెం పక్కకి తిప్పి చూడాల్సి వస్తుంది ఈ సైడ్ కూర్చున్న వాళ్ళకి, అదొకటే డిసడ్వాంటేజ్ సార్. మిగిలినంతా బాగానే ఉంటుంది. అంటే పిల్లలు బ్యాక్ బెంచర్స్ అనేది ముద్ర పడిపోతుంది, వెనక కూర్చునే పిల్లలు అని. అంటే నిజంగానే అంటే ఇలా చేస్తేనే ఆ వ్యవస్థ పోతుందా, లేకపోతే ఇంకా బ్యాక్ బెంచర్స్ వ్యవస్థ పోవాలంటే ఏం చేయొచ్చు? దీనివల్ల అది పోతుంది సార్. ఆ బ్యాక్ బెంచెస్ అనే కాన్సెప్ట్ పోతుంది. బ్యాక్ బెంచెస్ స్కూల్లో అలాగేం ఉండదు సార్, కాలేజ్ లెవెల్లో ఉన్న అలా కూర్చుంటారేమో కానీ. ఎప్పుడైనా కూడా మేడం స్కూల్లో కూడా బాగా చదివే పిల్లల్ని టీచర్ ముందు కూర్చోబెట్టుకుంటారు. స్కూల్లో కూడా మేము రోజు వాళ్ళ బిహేవియర్ని బట్టి చేంజ్ చేస్తూనే ఉంటాం, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అలా మారుస్తూనే ఉంటాం. మరీ ఇంకా గొడవగా ఉన్న వాళ్ళు ఇంకా దగ్గర కూర్చోబెట్టుకుంటూ ఉంటాము. వాళ్ళ పేరెంట్స్ కూడా మా పిల్లల్ని ముందు మా వాళ్ళని ముందు కూర్చోబెట్టండి అని చెప్తూ ఉంటారు. సో ఇదే మేడం, ముందు కూర్చోబెట్టండి, దాని మీనింగ్ ఏంటంటే పిల్లలు వెనక్కి వెళ్ళిపోయి గొడవ చేస్తున్నారు అని. టీచర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు వాళ్ళ మీద అనేది వాళ్ళ ఉద్దేశము. కానీ మేము తిరుగుతూ అందరిని చూస్తూనే ఉంటాం. అది సార్. మీ ఒపీనియన్ ఇది కంటిన్యూ ఇస్తే బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది సార్. నేనైతే పాత స్కూల్లో నేను కూడా ఇలా కూర్చోబెట్టుకున్నా కొన్ని రోజులు. కానీ ఈ పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉంది, మాకు పక్కన తిరిగి చూడటం ప్రాబ్లంగా ఉందనే సార్ తర్వాత మార్చేసుకున్నాను. నేను ట్రై చేశాను సార్. ఈ టైప్లో 5th క్లాసే చెప్పేదాన్ని అక్కడ కూడా. ఇలా ట్రై చేశాను. అదే ఆ పిల్లలు పక్కకు తిప్పి చూడలేకపోతున్నామని ప్రాబ్లంగా ఉందంటే మళ్ళీ మామూలుగా ప్రీవియస్ మెథడ్లోనే కూర్చోబెట్టాను. ప్రస్తుతానికి అయితే పిల్లలు చూస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న వస్తువులు చేంజ్ చేస్తే మన ఎంతగా ఇల్లు కొత్తగా ఉంటుందో, అదేవిధంగా పిల్లలు కూడా రెగ్యులర్గా కూర్చొని స్ట్రైట్గా బోర్డుని చూసి పిల్లలు కూడా మొహం మొత్తేసినట్టుంది. పిల్లలు కూడా ఎలా ఉంటే చాలా కంఫర్ట్ అంటున్నారు. సో ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో ఎన్టీఆర్ డిస్టిక్లో చేశారు. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తే బెటర్ అనేది ఆలోచన ఇటు టీచర్స్ నుంచి వస్తుంది, అధికారుల నుంచి వస్తుంది. కానీ పిల్లల సైడ్ ఒకసారి ఆలోచించుకొని స్టార్టింగ్ కూర్చునే ఈ 4 పిల్లలు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చునే 4 పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక ఈ సిట్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు.